మీతో మాట్లాడాలనిపించింది. నీకు ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా? ప్రమాదం జరిగితే ఎలా మాట్లాడతాను కార్తీక్? భయపడుతున్నావో నాకు తెలియడం లేదు కార్తీక్. అది కాదు చందు, నా మనసు ఎందుకు కీడు శంకిస్తుంది. చెప్పొద్దు కార్తీక్. ఒక పక్క రాహుల్ ఉన్నాడు, అంతకంటే సెక్యూరిటీ ఏం కావాలి? అదేంటో ఇప్పుడే చెప్పు. మళ్ళీ నువ్వు రావటం, నన్ను విడిచిపెట్టి వెళ్ళటానికి ఇబ్బంది పడ్డం, ఇవన్నీ ఎందుకు? మాట్లాడుతున్నా? నీ పక్కన వసుధ లేదా? ఏమండి? హలో, ఇక్కడే చేస్తున్నారండి. మీరెక్కడున్నారా అని ఇల్లంతా వెతుకుతున్నారు. ఇలా వచ్చాను. నిద్ర రాకపోతే నన్ను లేపాల్సింది కదా. నా నిద్రతో పాటు నీ నిద్ర చెడగొట్టం ఎందుకని? మీరు పక్కన లేకపోయేసరికి నా నిద్ర కూడా చెడిపోయింది. నేను అలా అనుకోలేదు వస్తా.
నీ ఆరోగ్యం ముఖ్యం. నువ్వు బాగా నిద్రపోతేనే కదా ఆరోగ్యం బాగుంటుంది. మీరు కాఫీ తాగుతారా? ఇప్పుడా? ఎలాగో నిద్ర పట్టదు, ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఇదేంటి, వసుధ పక్కన లేదా అని అడగగానే ఫోన్ కట్ అయింది. సిగ్నల్స్ లేవా? కార్తీక్ కట్ చేశాడా? సిగ్నల్స్ ప్రాబ్లం అయితే తను మళ్ళీ చెయ్యాలిగా. ఒకసారి నేనే ట్రై చేస్తాను. క్షణాల పాటు ఏమరపాటుగా ఏమైనా జరగచ్చు. ప్రాణాలు పోవడానికి తీయడానికి ఎక్కువ సమయం అవసరం లేదు.
తాగాను, మళ్ళీ తెచ్చావేంటి? అది బెడ్ కాఫీ. ఇన్నిసార్లు నేను కాఫీ తాగను, నువ్వు తాగేసే. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? మీదే ఆలస్యం. చపాతీ చేశాను. డైనింగ్ టేబుల్ దగ్గరికి రండి, 5 నిమిషాల్లో సర్ది పెట్టేస్తాను. నువ్వు శ్రమ అనుకోకపోతే ఇక్కడికి తీసుకొస్తావా? భలేవారే, ఇందులో శ్రమే ఉంది. ఇప్పుడే తీసుకొస్తాను. ఒక ఐటెం చాలు. రాత్రి నిద్ర పట్టలేదు కదా, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అదేంటి అప్పుడే తయారయ్యారు? ఈరోజు ఇంట్లోనే ఉంటారనుకున్నాను. రాత్రంతా నిద్రపోలేదు కదా, కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది. సుఖంగా నిద్రపోయి చాలా కాలం అయింది వస్తా. చేయాల్సిన పనులన్నీ ఏదో ఒక సమస్యతో ఆగిపోతున్నాయి. అందుకే నేను వెళ్ళి తీరాను. మధ్యాహ్నం భోజనానికి వస్తారా? లేదు. కనీసం ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పని మీద వెళ్తున్నారో తెలుసుకోవచ్చా? ఎవరైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఈ మాట అడగకూడదని నాకు తెలుసు. అలా అడిగితే వెళ్ళిన పని జరగదు అంటారు. అయినా ఉండబట్టలేక అడుగుతున్నాను. ఉత్తరవారం వెళ్ళి చాలా రోజులైంది వస్తా. ఒకసారి మన ఊరిని చూసి ఏవిరావుతో మాట్లాడి రావాలనుకుంటున్నాను. వెళ్ళటానికి ఇంకా సమయం ఉంది వస్తా. సరే, నేను ఇక బయలుదేరుతాను. తొందరగా వచ్చేయండి. పని పూర్తవగానే వచ్చేస్తాను. ఫోన్ తీసుకుని చందు పేరు చూసుండేది. చందు, నువ్వు నా గుండెల్లో ఉంటావు. నీ నంబర్ నా బ్రెయిన్లో ఉంటుంది. వస్తుకు అనుమానం రాకుండా నీ మొబైల్ నంబర్ డిలీట్ చేస్తాను.
చందు చందు దెబ్బ బాగా తగిలినట్టుంది. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం. పద, జాగ్రత్త. ఎవరండి? నేను వసుదని మాట్లాడుతున్నాను. అమ్మా వసుదమ్మా, మీరా? ఎలా ఉన్నారమ్మా? మీరు మమ్మల్ని మన ఊరిని మర్చిపోయారమ్మా. అలా అనుకు ఎవిరా, ఊరిని మిమ్మల్ని ఎలా మర్చిపోతాం? మీరు ప్రతిరోజు గుర్తొస్తుంటారు. ఆ సంగతి నాకు తెలుసు వసుదమ్మా. అప్పుడప్పుడు ఒక ఫోన్ కొట్టొచ్చు కదమ్మా. ఎప్పటికప్పుడు చెయ్యాలనుకుంటాను. ఎప్పుడూ ఏదో ఒక సమస్య. అంతే కదమ్మా. రాయుడు గారికి ఓ మహాత్ముడు, ఓ దుర్మార్గుడు పుట్టాడమ్మా. ఆయన రెండో కొడుకు చాలా పరమ నీచుడమ్మా. అన్నోళ్ళని కట్టుకున్న దాన్ని పట్టణ పెట్టుకున్నాడమ్మా. అతను జాడేమని తెలిసిందమ్మా. ఇంకా లేదు ఏవిరా. ఆయన కనిపిస్తే ఊళ్ళో వాళ్ళు చంపేస్తారమ్మా. అందుకే దేశాలు పట్టుకుని పోయాడు. అయినా అతను ఎలా వాళ్ళని బతికేస్తాడమ్మా. నీ దారీదా. ఇప్పుడు అతని సంగతి ఎందుకు లేదు కానీ, అయ్యగారు మా నూరు వచ్చారా? ఎక్కడొచ్చారమ్మా? అసలు మేమే మీ దగ్గరకు వస్తామనుకుంటున్నాం. ఆ బాబుని చూసి ఎన్ని రోజులైందో. అమ్మా ఏంటమ్మా విశేషాలు? అన్నీ బానే ఉన్నాయి ఎవిరా. నేనట్ట అనుకోలేదమ్మా. నువ్వు నీళ్ళు వేసుకున్నావన్న కబురు రావాలి. నీ కడుపున మళ్ళీ రాయుడు గారు పుట్టాలి. అప్పుడు ఊరంతా పండగ చేసుకోవాలి. అమ్మా వసుదమ్మా, మాట్లాడవేంటమ్మా? మాట్లాడమ్మా. అలాంటిది ఏదైనా ఉంటే ఆయన మీకు చెప్పకుండా ఉంటారా? నిజమే కానిండమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. అవన్నీ తలుచుకుంటూ కుమిలిపోతే కాదమ్మా, మామూలు మనుషులు అవ్వాలి.
శంకరబాబుని మరీ మరీ అడిగినట్టు చెప్పమ్మా. మీరిద్దరూ వచ్చి ఒకసారి అనిపించి వెళ్ళడమ్మా, అదే మాకు పండగ. అలాగే ఎవిరా, అందరినీ అడిగానని చెప్పు. అలాగే అమ్మా, ఉంటాను. రుద్రవరం వెళ్తున్నానని అబద్ధం చెప్పి అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు ఏం జరుగుతున్నట్టు? విరాట్ మాటల్లో నిజం ఉందా? చందుని కిడ్నాప్ చేశారు అంటే ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. అంతా నిమిషాల్లో జరిగిపోయింది. నువ్వు వసతి గురించి కాకుండా తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావని చందు 1-2 సార్లు చెప్పిందని నాతోనే అన్నావు. ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా? ఊహించాను రాహుల్. రాత్రికాల్లో బాంబే వాళ్ళు వచ్చి చందుని చంపేసినట్టు వచ్చింది. అప్పటికప్పుడు చందుకు ఫోన్ చేసి మాట్లాడాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ ఫోన్ తర్వాత ఇదంతా జరుగుంటుంది. కళలు నిజమయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది ఎవరు చేసి ఉంటారు? ముంబై మాఫియా. అవును, ముంబై మాఫియానే. వాళ్ళు వసతిని కాకుండా చందుని ఎలా తీసుకెళ్తారు? నీకు బాంబే బ్లడ్ గ్రూప్ గురించి తెలుసా? అది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. ఇంతకు ముందు వసతిని కిడ్నాప్ చేయడానికి కారణం అదే. కానీ తనది బాంబే బ్లడ్ గ్రూప్ కాదు. అయితే చందుకు సంబంధం ఏంటి? హాస్పిటల్లో బ్లడ్ రిపోర్ట్స్ తారుమారయ్యాయి. చందుది బాంబే బ్లడ్ గ్రూప్. అందుకే తనకు ప్రమాదం ఉందని చందుని నిన్ను కూడా హెచ్చరించాను. ఆ మాఫియా లీడర్కి ఆ బ్లడ్ గ్రూప్ అన్న వ్యక్తి కావాలి. ఇందాక నువ్వు పోలీసులకి రిపోర్ట్ చేయాల్సింది. సిటీకి ఎన్ని ధరలు మూసేసి రెడ్ అలర్ట్ ప్రకటించేవారు. కిడ్నాప్ అయి కొన్ని గంటలైంది రావు. ఎప్పుడో సిటీ దాటేసి ఉంటారు. అసలు నాకు ఈ విషయం తెలియటమే చాలా ఆలస్యమైంది. ముంబై డాక్టర్ ఇంకొన్ని క్షణాలు బతుకుంటే చందు పేరు చెప్పేవాడు. అసలు ఆ ముంబై వాళ్ళు ఎవరు అనేది చెప్పేవాడు. ఈ ముంబై డాక్టర్ ఎవరు? చందుని కొంతకాలం ఎవరికీ తెలియకుండా అండర్ గ్రౌండ్లో ఉంచుదాం అనుకున్నాను. ఇంతలోనే ఇప్పుడు జరగాల్సింది ఆలోచించు కార్తీక్. నేను నీతో మాట్లాడుతున్నాను కానీ నా ఆలోచన అదే. ముంబై వాళ్ళని దగ్గర నుంచి చూసింది కదా. అయితే
తను వాళ్ళని గుర్తుపడుతుంది కదా. గుర్తుపడుతుంది అనుకుందాం. అయితే నువ్వు వసుధను తీసుకుని ముంబై వెళ్ళు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ముంబై పోలీసుల హెల్ప్ తీసుకుంటావో అక్కడ గ్రూప్ల సహాయం తీసుకుంటావో నాకు తెలీదు. అప్పుడు మాత్రమే మనం చందుని కాపాడుకోగలం. ఆలస్యం అయ్యే కొద్దీ చందుకు ప్రమాదం. నీ ఆరోగ్యం జాగ్రత్త. విషయం ఈయనకు తెలిసిపోయిందా? నేను ఫోన్ తీసుకున్నప్పుడు చూసుంటారా? ఇప్పుడు నేను శంకర్ని కాదని నువ్వు అనుకుంటున్నావా అని అడిగితే ఏం చెప్పాలి? అనవసరంగా విరాట్ మాటలు నమ్మి పొరపాటు చేశాను. రుద్రవరం వెళ్తున్నానన్నారు. ఇంత త్వరగా వచ్చేసారేంటండి? నేను రుద్రవరం వెళ్ళలేదు. వెళ్ళలేదా? నేను వెళ్లే ముందు అడిగానని మానేశారా? లేక వెళ్దామనే బయలుదేరాను, కానీ ఎందుకంత ఆందోళన పడుతున్నావు? అక్కడికి వెళ్ళి చాలా రోజులైంది కదా. నేను కూడా మీతో వస్తాను అన్నాను, అది తర్వాత అన్నారు. కనీసం మీరైనా మన వాళ్ళని చూసొస్తారు అనుకున్నాను, అక్కడ విశేషాలన్నీ చెప్తారనుకున్నాను. కానీ నా వల్ల మీ ప్రయాణం ఆగిపోయిందా అని బాధపడుతున్నాను. ఒక రకంగా నీ వల్లే నేను రుద్రవరం వెళ్ళలేదు వస్తా. తప్పు చేసినట్టు తలెందుకు దించుకున్నావు? ఇప్పుడు నేనేమన్నానని నువ్వు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నావు? రుద్రవరం కంటే నాకు నీ క్షేమమే ముఖ్యం అనిపించింది, అందుకే వచ్చేసాను. ఇందులో నీ తప్పేమీ లేదు. ఈరోజు కాకపోతే 10 రోజులు ఆగాక వెళ్తాను. ఇలాంటి మంచి మనిషినా నేను అనుమానించాను. మీరు 10 నిమిషాలు కూర్చోండి, నేను వెళ్ళి వంట చేసొస్తాను. వద్దు, నేను ఇప్పుడు భోంచేయటానికి రాలేదు. నువ్వు ఆ ముంబై మనుషుల్ని గుర్తుపడతావా? ఎందుకు గుర్తుపట్టనండి? వాళ్ళని జీవితంలో ఎలా మర్చిపోగలను? నా నుదుటి మీద తుపాకీ పెట్టి ఓ ఆడ రాక్షసి నన్ను చంపాలని చూసింది. ఇంకొకడు అలాంటి తుపాకీతోనే బెదిరించి నా రక్తం తీసుకున్నాడు. వాడి పేరు బిజ్జు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అడుగుతున్నారు? అదృష్టం వల్ల నువ్వు తప్పించుకున్న వస్తా. వాళ్ళ ప్రమాదం ఇంకా తొలగిపోలేదు. వాళ్ళు నీకోసమే ఇంకా వెతుకుతున్నారని తెలిసింది. ఈ విషయం పోలీసులకు చెప్పొచ్చు కదండి.
అలా కూడా చేయొచ్చు, కానీ ముంబైలో బిజ్జులు కుప్పల కొద్దీ ఉంటారు. నేను ఎక్కడికి తీసుకెళ్లారో నీకు తెలీదు, ఏ ఇంట్లో ఉంచారో తెలీదు. పోలీసులు మాత్రం ఏం చేయగలరు? అయినా వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎలాగండి? నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు వేస్తాను. వస్తా. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, వాళ్ళు ఎలా ఉంటారో మనసులోకి తెచ్చుకో. వాళ్ళ పోలికలు చెప్పగలగాలి. ఈ ఆర్టిస్ట్తోనే ఒక బొమ్మ వేయిస్తాను, అప్పుడు నాకు ఒక ఆధారం దొరుకుతుంది. అంటే మీరు అక్కడికి వెళ్తారా? ఒక ప్రాణం కాపాడుకోవాలంటే ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చేయాలి, అది కూడా వీలైనంత త్వరగా. నాకు ఇదంతా చూస్తుంటే చాలా భయంగా ఉందండి. మనిషికి కావాల్సింది ధైర్యమే కాదు, భయం కూడా. భయం చాలా విషయాల్ని నేర్పిస్తుంది. వస్తా. మనకన్నా ముందు పోవాల్సిన వాళ్ళు, మనం పంపాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉండారా. బెయిల్ వస్తుందిలే, స్వేచ్ఛగా ఉండొచ్చు అనుకున్నాను. రోజు రోజు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టి రావాలి. అది నాకు వల్లకాళ్ళలాగానే ఉంది. ఉంటాది, అట్నే ఉంటాది. అదే మన ఊర్లో అయితే పోలీసు వాళ్ళు మన కాడికే వచ్చి సంతకం పెట్టించుకుని పోయేవాళ్ళు. ఇది మన అడ్డా కాదు కదరా. మన కాలం బాగున్నప్పుడు తలదించుకొని ఉన్నట్టే కనబడాలా. సరే గాని నువ్వు స్టేషన్ కాడి నుంచి కార్తీక్ గారి ఇంటికి పోవాలా? ఆడనే కదరా మన తురుక్కోండాది. కాదురా, నీ బావగాడి పెండ్లం కాని పెండ్లం. ఇప్పుడు మనం అట్నుంచే నరుకుని రావాలా. ఆ పిల్ల అసలే అమాయకురాలు. నీ పెండ్లం కడుపుతో ఉందని తెలిసినాక దాని కంట్లో నలుసు పడితే దీని కన్ను పోయినంతగా ఏడుస్తాది. అది ఏడిస్తే మనకేంటి, చేస్తే మనకేంటి? పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బంటే? ఇదే ఇనపా. నువ్వు ఆ పిల్లని మంచి చేసుకో. ఇప్పటికే నువ్వు మారిపోయావు అనుకుంటాండాది. నీకు పుట్టబోయే బిడ్డ కోసం ఆ పిల్ల ముందు ఆడదాని మాదిరి పోత ఏడ్చేసే. ఏంటి అప్పుడు ఆ పిల్ల మనసు కరిగిపోయి దీక్షని నీతో కూడా పంపుతాది అని నువ్వనుకుంటున్నావు. ఈ భద్ర అనుకుంటే అది జరిగి తీరుతదల్లుడు. ముందు ఆలోచన లేకుండా నువ్వు తలతిక్క పనులు చేస్తావు, మనకి తలతిప్పలు తెచ్చి పెడతావు. అయ్యో, అక్కడ కార్తీక్ ఉంటాడు. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు బాడంగా అడ్డుపడింది. అప్పుడు ఇప్పుడు ఒకటేనా? అయినా నీ బావగాడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడా? బయటికి పోడా? వేటాడాలనుకున్నప్పుడు సిరుత పులిలా మాటయ్యాలా. అయినా ఆ కార్తీక్ గాడు ఆడనే ఉన్నాడనుకుందాం, ఏటవుతుందప్పా? అడకత్తెరలో పోక చక్కలా గిజ గిజ కొట్టుకుంటాడు. అర్థమైనదా? వద్దులేత, వాడున్నాడంటే అనుకున్నది జరగదు, జరగనివ్వడు. అయితే ఆడు బయటికి ఎప్పుడు పోతాడో చూసి నువ్వు లోనికి పో. దీక్ష నాతో పంపిస్తే నేనేం చేయను. ఏం చేయమంటావేంద్రా? సరాసరి మన ఇంటికి తీసుకునిరా. మన ఇంటికా? ఇది తెలిస్తే కార్తీక్ గాడు ఊరుకుంటాడా? ఊరుకోక గురేసుకుంటాడా? అది నీ పెండ్లం. ఆడు దగ్గరుండి మీ ఇద్దరికి మరువు చేసినాడు. ఆడు మన ఇంటికొస్తే ఏం చేయాలనో నేను చూసుకుంటాను. చెల్లెని తీసుకుని ఏ నాటికైనా మన కాడికే రావాల్సినాడే కదా. సరే, జాగ్రత్త.
నానా కూతలు కోస్తాది, కానీ నువ్వు నక్కలా ఉండాలా. నువ్వు కోపం తెచ్చుకున్నావంటే మొదటికే మనకి మోసం వస్తాది. అలాగే అత్త. రేయ్, వేషం మార్చుకుని పోరా. రావద్దా, కూర్చో. ముంబైలో నువ్వు ఎవరెవరిని చూసావు? ఆ ఇంటి పరిసరాల్ని, అక్కడ మనుషుల్ని ఒకసారి గుర్తు తెచ్చుకో. ఆ వివరాలు నాకు చెప్తే నేను రాసుకుంటాను. ఆ ఇంట్లో ఎటు చూసినా సీసీ కెమెరాలు, కాపలా కాసే మనుషులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నారు. ఆ గ్యాంగ్ మొత్తాన్ని ముందుండి నడిపించేవాడొకడున్నాడు. అతని పేరు బిజ్జు. అతని మీసాలు గుబురుగా ఉంటాయి, కనుపాపలు నల్లగా ఉంటాయి, నుదురు చాలా విశాలంగా ఉంటుంది. అతని మొహంలో ఏదైనా స్కార్ ఉందా? కత్తికాటి అంటే లేదా దెబ్బ తగిన తర్వాత కుట్లు వేశాక కనిపించే గీతలు? లేదండి. ముందు మర్యాదగానే మాట్లాడాడు, తర్వాత బెదిరించాడు. అప్పుడు మాత్రం కళ్ళు కాస్త పెద్దవి చేశాడు. అతను మాట్లాడుతుంటే భయం కలగలేదు. పిస్టల్ చేతిలో ఉంటేనే. అతను ఒక్కడేనా? అతనితో పాటు ఇంకెవరూ లేరా? ఉంది. దాన్ని తలుచుకోవాలంటేనే భయంగా ఉంది. దాన్ని అందరూ బాబీ అంటారు. దాని కళ్ళు నీలి రంగులో ఉంటాయో పిల్లి కళ్ళ అని చెప్పలేను. నాకైతే పావు పడగ మీద నిలబడి చూస్తున్నట్టు ఉంటుంది. ముందు నన్ను కాపాడడానికి ప్రయత్నం చేసింది. కోటుకొక డ్రెస్ మారుస్తుంది. నాకంటే ఒక 3-4 అంగుళాలు పొడవు ఉంటుంది. ఆ రోజు ముఖానికి చున్నీలో మరొకటో ఏదో కట్టుకుందండి. అయినా నేను ఆ కళ్ళని గుర్తుపట్టగలను.